సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ బైనోమియల్ థియరమ్ సిరీస్ లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారండి మనకు, సేమ్ ఇన్ఫినైట్ సిరీస్ గివెన్, then you need to find out the series value. So simply again first the given series convert into formula notation. So ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములాలోకి కన్వర్ట్ అయిపోతుందో చూద్దాము. సో ఇక్కడ x is equals to again 3 into 5. మనం న్యూమరేటర్ను ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో డినామినేటర్లో మనకు ఫస్ట్ ఫ్రాక్షన్లో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ ఎగ్జిస్టెడ్. మనకు ఇక్కడ స్మాల్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న రిమైనింగ్ వాల్యూస్ అన్నింటినీ ఈ స్మాల్ వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 10, 15, 20 ఎందులోకి మార్చుకోవాలా, మనం 5లోకి మార్చుకోవాలి. అందులోకి మార్చుకుంటే ఆటోమేటిక్గా డినామినేటర్ పార్ట్ ఫ్యాక్టోరియల్ నోటేషన్లోకి అండ్ x/q నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో 5 ఏం రాసుకోవచ్చు అండి మనం, 5 into 1. 10 ఏం రాయొచ్చండి, 5 into 2. నెక్స్ట్ 3, 5, 7 by 5 into 1, 5 into 2 అండ్ 5 3s. సో చెప్పాను కదండి మనకు థర్డ్ టర్మ్ మనకు అవసరం లేదు, నో ఈజ్, ఓకేనా. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు మనకు 2 నోటేషన్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. సో వాటిని రెడ్యూస్ చేసేద్దాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు 3 into 5 బై ఇక్కడ ఏముందండి మనకు 1 into 2. అంటే 1 into 2 వాల్యూ అంటే ఏంటిదండి మనకు 2 ఫ్యాక్టోరియల్. సో డైరెక్ట్లీ రాసిస్తున్నా. నెక్స్ట్ 5 రిపీటెడ్గా ఉంది. ఎన్నిసార్లు రిపీట్ అయిపోయిందండి మనకు, 2 times రిపీట్ అయిపోయింది. సో 1/5 హోల్ స్క్వేర్. సో మనకు వచ్చేసింది కదండి, 2 ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కంపల్సరీ స్క్వేర్ నోటేషన్ ఉండాలి. 3, 5, 7 బై మళ్ళీ 1, 2, 3 అంటే ఏమైపోతుంది మనకు 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎందులోకి మారాలా, 1/5 హోల్ క్యూబ్. మరి ఉన్నాయా లేవా చెక్ చేద్దాం. 5, 5, 5 ఓకే, 1/5 హోల్ క్యూబ్ అప్ టు ఇన్ఫినిటీ. సో నాకు ఇక్కడ ఫార్ములా ఏది మిస్ అయిందండి, ఇక్కడ p ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్, p ప్లస్ క్యూ p ప్లస్ 2q బై 3 ఫ్యాక్టోరియల్ x/q హోల్ క్యూబ్. అంటే మనకు ఫస్ట్ 2 టర్మ్స్ అనేటివి మిస్ అయిపోయినాయి. అందుకని నేను ఏం చేస్తున్నాను, యాడ్ 1 ప్లస్ p బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q దీన్ని యాడ్ చేస్తున్నా. ఈ వాల్యూ రాసేద్దాం. 1 ప్లస్ ఇక్కడ p వాల్యూ అంటే మనకి ఏం తెలిసిపోతుందండి, p ప్లస్ q అంటే p ఈజ్ ఈక్వల్స్ టు 3 బై 1 ఫ్యాక్టోరియల్. x/q అంటే ఏంటిదండి మనకు 1/5. సో ఇప్పుడు నువ్వు యాడ్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్లో నేను యాడ్ చేస్తున్నా. చెప్పండి ఇక 1 ప్లస్ 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 ప్లస్ x is equals to, now add right hand side, 1 plus 3/1 factorial into 1/5 plus 3 into 5/2 factorial into 1/5 whole square. సో రిమైనింగ్ మనకు అవసరం లేదు. సో దీన్ని మనం దేంతో కంపారిజన్ చేయాలండి, ఏం ఫార్ములా గుర్తుంది కదండి, వాట్ ఈస్ ద ఫార్ములా, 1 minus x whole power of minus p/q. దీని నుంచే రాస్తున్నా. 1 plus p/1 factorial x/q plus p into p plus q by 2 factorial into x/q whole square. ఇది ఫార్ములా. నౌ కంపేర్. ఇక్కడ మనకి ఏం ఎగ్జిస్ట్ అయిపోతుంది, హియర్ p ఈజ్ ఈక్వల్స్ ఏంటిదండి 3. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది మనకు, p ప్లస్ q ఈక్వల్ టు ఎంత అండి 5. నా సబ్స్టిట్యూట్ p వాల్యూ, q is equals to 5. So finally q is equals to ఏం రాయొచ్చు, ప్లస్ 3 take right side -3, 5 minus 3 is equals to 2. నెక్స్ట్ మనకు కావాల్సింది x. సో కన్సిడర్ x/q is equals to 1/5, x/2 is equals to 1/5, x is equals to 2/5 వచ్చేసింది. సో ఫైనల్గా మనకు 3 వాల్యూస్ వచ్చేసినాయి. నౌ సబ్స్టిట్యూట్ హియర్ 1 ప్లస్ ఇందాక చెప్పాను కదండి ప్రీవియస్ క్వశ్చన్లో మనం 3/1 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 1 ఓన్లీ. అంటే ఏం రాయొచ్చు, 3/1. 1 రాసినా రాయకున్నా సేమ్ వాల్యూ. సో 1/5 అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చండి, 1 ప్లస్ 3/5 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 minus x whole power of minus p/q. సో ఎంటైర్ RHS సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం ఏం తీసుకోవచ్చు, 1 minus x whole power of minus p/q. నౌ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా LCM, 5 1s are 5
ప్లస్ 3/5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ ఏమొచ్చేసిందండి మనకు 2/5 హోల్ పవర్ మైనస్ పి అండ్ క్యూ 3/2 5 plus 3 8/5 plus x is equals to again LCM 5 minus 2/2 sorry 5 minus 2/5 whole power minus 3/2. Next 8/5 plus x is equals to 5 minus 2 how much andi 5 minus 2 3/5 whole power minus 3/2. మళ్ళీ ఫార్ములా గుర్తుకు రావాలండి ఏంటిది a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు b/a హోల్ పవర్ మైనస్ m. సో 8/5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు పవర్ అనేది చేంజ్ అవ్వాలి. పవర్ చేంజ్ అవ్వాలి అంటే -3/2 గోస్ టు +3/2. సింప్లీ ఇంటర్చేంజ్ ద పొజిషన్ 3/5 గోస్ టు 5/3. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను 8/5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏం రాస్తున్నా 5 పవర్ 3/2 బై 3 పవర్ 3/2. సో నేను పవర్లో ఉన్నదాన్ని 2 టర్మ్స్కి అప్లై చేశాను. నెక్స్ట్ 8/5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఏం రాస్తున్నానండి చూడండి 5 ఇంటూ 5 పవర్ 1/2 3 పవర్ 3/3ని 3 ఇంటూ 3 పవర్ 1/2. సో ఇది ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నాను నేను a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n. సో ఇక్కడ మనకి ఏముందండి 5 పవర్ 1 3 పవర్ 1 అంటే a పవర్ m a పవర్ n అంటే పవర్స్ని ఏం చేయాలండి యాడ్ చేయాలి 1 ప్లస్ 1/2 ఎంత అండి 3/2 వచ్చేస్తుంది. సో నేను ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని నేను ఈ టర్మ్ని డిస్పజ్ చేశాను. నెక్స్ట్ 8/5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5 పవర్ 1/2 అంటే ఏం రాయొచ్చండి √5 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 పవర్ 1/2 అంటే ఏం రాయొచ్చండి √3. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ అండి x ఈజ్ ఈక్వల్స్ టు 5√5 బై 3√3 ప్లస్ 8/5 టేక్ రైట్ సైడ్ మైనస్ 8/5. సో ఇదండి మనకి ఇచ్చిన సిరీస్ వాల్యూ. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి సేమ్ క్యాల్కులేషన్ సేమ్ సింప్లిఫికేషన్. సో మనకి ఇక్కడ మళ్ళీ ఏ టర్మ్ అయితే లేదు అంటే మనకి ఇక్కడ 2 టర్మ్స్ లేవు కాబట్టి ఆ 2 టర్మ్స్ని యాడ్ అండ్ బోత్ సైడ్ తీసుకుంటున్నా. సో ఇవి బైనోమియల్ థీరం సిరీస్ నోటేషన్ ప్రాబ్లమ్స్ అన్ని. సో ఓన్లీ మనం డిస్కస్ చేసిన ఏంటండి ఓన్లీ 5 or 6 క్వశ్చన్స్ కంపల్సరీ అండి. ఈ 5 or 6 క్వశ్చన్స్లో నుంచి ఒక 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.